హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిల్మీ ముచ్చట్లు. పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు మూవీ కోసం ప్రేక్షకులు అండ్ ఫ్యాన్స్ ఏ రేంజ్లో వెయిట్ చేస్తున్నారో అందరికీ తెలిసింది. అయితే పవన్ కళ్యాణ్ 2025 ఎలక్షన్స్ కంటే ముందు 3 సినిమాలను సైన్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఆ 3 మూవీస్ ఏవో కావు, హరిహర వీరమల్లు ఒకటి, ఓజీ అండ్ ఇంకోటి ఉస్తాద్ భగత్ సింగ్. ఈ 3 షూటింగ్లు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. తర్వాత ఎలక్షన్స్ బిజీలో ఉండి పవన్ కళ్యాణ్ సినిమాలు చేయలేకపోయాడు. ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే డిప్యూటీ సీఎం అయ్యాక కొన్ని నెలల తర్వాత టైం తీసుకొని మళ్ళీ షూటింగ్లో బిజీ అయిపోయాడు. ఎందుకంటే ఆ 3 మూవీస్ని కంప్లీట్ చేద్దామనే ఉద్దేశంతో. అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లీట్ చేసిన మూవీ హరిహర వీరమల్లు. ఈ మూవీ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయి జూన్ 12th రోజు రిలీజ్ అని పోస్టర్ కూడా బయటకు వచ్చింది. ఈ విషయం అందరికీ తెలిసిందే. కానీ ఈ సినిమాను మళ్ళీ పోస్ట్పోన్ అవుతుంది అని న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాను క్రిష్ తర్వాత జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేయడంతో ఈ సినిమా హిస్టారికల్ కథతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతుంది. కానీ మళ్ళీ సినిమా రిలీజ్ డేట్పై కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాని ఇప్పుడే రిలీజ్ చేశారనే దానిపై మేకర్స్ క్లారిటీగా లేరని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. దీంతో ఈ సినిమాని ఇంకెప్పుడు రిలీజ్ చేస్తారో అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. సోషల్ మీడియాలో అయితే ఈ సినిమా వార్తలను గట్టిగా చక్కర్లు కొడుతున్నాయి. ఇంకా రిలీజ్ అవ్వదు జూన్ 12th రోజు అని. కానీ ఈ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఏమాత్రం నమ్మవద్దని, ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ని అధికారికంగా అనౌన్స్ చేసే వరకు ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేయాలని మూవీ టీం కోరింది. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఫిల్మీ ముచ్చట్లు ఛానల్.